కంటెంట్ కొంచెం జాగ్రత్త చేసుకోవాలి సర్వర్ని. రైట్, ఓకే. తర్వాత భానుప్రకాష్ రెడ్డి గారు ఈ కామెంట్స్తో పాటు పులివెందుల్లో ప్రశాంతత, అభివృద్ధి ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు అంతా సంస్కృతి మారిపోయింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ చేయదాటిపోయిందని అవినాష్ రెడ్డి గారు, పురంధేశ్వరి గారు కోర్టునే తప్పుబట్టేంత ఇదైపోయారు కూటమి ఎంపీగా ఉండి, సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ని ఆమె తప్పుబట్టారని రోజా గారు చేసిన కామెంట్స్. సో దీనికి మీ రిప్లై ఏం మాట్లాడారండి పురంధేశ్వరి గారు? మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు ఏం మాట్లాడారంటే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో జరిగినటువంటి అనర్థాలని, అపచారాలని చెప్పారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పే హక్కు ఆయనకు ఉందని చెప్పారు. దాంట్లో తప్పే ఉందని అడుగుతున్నా. రోజమ్మ, దాంట్లో తప్పే ఉంది చెప్పండి. మీకు తప్పు ఎక్కడ కనపడింది? తప్పులంతా చేసింది మీ A1 A2లో. మొత్తం మీ మంది మార్బలం అంతా 5 సంవత్సరాలు తప్పులు చేసి ఈ రోజు మా మీద పెడతారు. మేము వచ్చి 100 రోజులు అయింది. 100 రోజులు అయింది. 40 రోజులకే రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి పరిగెత్తాడు ఆయన, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి. తప్పులు మీరు చేసి ఈ రోజు మా మీద మాట్లాడతారు. మీ A1 A2 అడగండి. 1,00,000 సార్లు చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని అడగండి. కోర్టులో ప్రొసీజర్ ఎలా ఉంటుంది, కోర్టులో సిస్టమ్ ఎలా ఉంటుంది. మీరు ఒక్క రోజుకే ఇలా మిగిసి ఎగిరిగిరి పడితే ఎట్లా అండి? ఇదేం జబర్దస్తి ఇది కాదు కదా. ఇది మంచిది కాదు. మీరు ఇష్టం వచ్చినట్టు జగన్ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి ఈ మధ్య మళ్ళీ అందరూ లేస్తున్నారు. పూడికి పాములు కూడా ఇన్ని రోజులు ఎక్కడ పోయినా ఏమో, ఇప్పుడు అన్ని కొద్దిగా లేచి మళ్ళీ మాట్లాడుతున్నాయి. పడుతుంది, నెత్తి మీద పడితే అందరూ మళ్ళీ పడుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ విధంగా ప్రజలు మిమ్మల్ని శిక్షించారు. ఇంకే విధంగా శిక్ష వేయాలి చెప్పండి? మీకు ఇప్పటికి 11 స్థానాలు పరిమితం చేశారు. ఇంకా ఏం కావాలి మీకు? ఇంకా పోతే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని రోడ్లో కూడా నడవనిచ్చే రోజులు లేవు ఇంకా రాబో రోజులు. మీరు ఇలాగైనా మాట్లాడుతా ఉంటే, ఇలాగే కానీ అబద్ధాలు చెప్తా ఉంటే, ఇలాగే కానీ మీరు మీ వ్యవహార శైలి ఉంటే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని తిరగని కూడా ఇవ్వలేరు. అప్పుడు అసలైన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. మీ వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. మీ చేష్టల వల్ల, మీ మాటల వల్ల ఆంధ్ర లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. అంటే మీ వరకు వస్తుందంటే కానీ రాష్ట్రానికి ఏం జరగదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, భద్రంగా ఉండండి, వాస్తవాలు మాట్లాడండి, తెలిసి మాట్లాడండి. కాబట్టి తెలియకుండా ఏదో బావ కళ్ళలో ఆనందం అంట. ఏందమ్మా అది? ఆ మాటలు ఏందమ్మా మీరు? అసలు మీ వల్ల కొన్ని కోట్ల మంది శ్రీవారి భక్తులు కళ్ళలో నీళ్ళు వచ్చాయమ్మా. కొంతమంది కోట్ల మంది శ్రీవారి భక్తులు ఏడుస్తున్నారు. ఆ శాపం మీకు ఇంకా, ఆ శాపము మీకు, మీ పార్టీకి, అంటే వైసీపీ పార్టీకి ఖచ్చితంగా రాబో రోజుల్లో ఏ విధంగా ఆగ్రహం ఉంటుందో వెంకటేశ్వర వరుసలు తెలియదేమో. చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వర్ గారికి మరిదవుతారు, వరుసలు తెలియదేమో. ఏం చెప్పేదన్నా మైక్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, అదే చెప్తున్నా కదా, రాబో రోజులు ఏ విధంగా మీకు ఉంటుందో ప్రజాక్షేత్రంలో. కాబట్టి ఇది జాగ్రత్తగా మాట్లాడండి, క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇంతకుముందే నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేసి పంపించాను. రోజమ్మ, మీరు మాట్లాడిన మాటలు మంచిది కాదు. మీరు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. మీరు అడగాల్సింది వైవి సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని, వీళ్ళు ముగ్గురిని అడగండి. ఏం జరిగింది 5 సంవత్సరాలు? ఒకళ్ళు మీకు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పుంటారు తాడేపల్లి ప్యాలెస్ లో మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తుంటారు. ఎందుకంటే ఆ రింగులో మీరు ఉండిండ్రు. ఈ మొత్తం ఈ వ్యవహారంలో మీకేమైనా సంబంధం లేదు అని మేము అనుకుంటున్నాం. కాబట్టి వీళ్ళు ముగ్గురిని అడగండి. ఎప్పుడు ఏమి జరిగిందో చెప్తారు. తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. విషయం తెలియకుండా మాట్లాడితే మంచిది కాదు. ఇంతకుముందు రామనారాయణ చెప్పినట్టు, ఆనమని చెప్పినట్టు, చాలా మంది ఇప్పుడే గోపాలకృష్ణ గారు నాకు విజయవాడ నుంచి ఫోన్ చేశారు బ్రేక్ టైంలో. బాను, మా దగ్గర కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. 5 సంవత్సరాల కాలంలో టీటీడీలో జరిగినటువంటి ఈ కోఆపరేటివ్ సొసైటీలో కానీ ఈ సప్లయర్స్, ఈ గీనే కాదు మిగతా సప్లై చేసినటువంటి చాలా దీని దగ్గర నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, నువ్వు రా నేను ఇస్తానని చెప్తున్నాడు. అంటే ఒక్కొక్కరు ఈ రోజు వెంకటేశ్వర స్వామికి పట్ల జరిగినటువంటి అపచారాల్ని ఆన్ రికార్డ్ ఇస్తున్నారు. కాబట్టి రోజమ్మ, రాబో రోజుల్లో పూర్తి వివరాలతో మేము ముందుకు రాబోతున్నాం. ఖచ్చితంగా రేపు కూడా జరగబో సుప్రీంకోర్టు దీంట్లో కూడా ధర్మపక్షానే ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. రేపు సుప్రీంకోర్టులో వాదనలు ఎవరేం వాదిస్తారు ఏంటి అనేది పక్కన పెడితే, కోర్టులో వచ్చే తీర్పు కావచ్చు, లేకపోతే ఆర్డర్ కావచ్చు, అది ఒకటి అడుగుతా మీ ద్వారా ప్లీజ్. నేను ఒకటి అడుగుతా. మామూలుగా నిశ్చితార్థం ఒకరితో చేసి పెళ్లి అయినా ఎవరితోనా చేస్తారన్న వేరే వాళ్ళతో చెప్పండి. అంటే కొన్ని సందర్భాల్లో నిశ్చితార్థం క్యాన్సిల్ అయితే ఇంకో నిశ్చితార్థానికి వెళ్తారు. లేదు చేసిన తప్పులంతా మీ ప్రభుత్వంలో మీ సుబ్బారెడ్డి గారు, మీ ధర్మారెడ్డి గారు, మీ కరుణాకర్ రెడ్డి గారు చేసి ఈ రోజు ఎన్డీఏ కూటమి వచ్చినా చెప్పు జరిగింది. ఎన్డీఏ కూటమి వచ్చినా అది ఫౌల్ ఆర్గ్యుమెంట్లు అండి. ఎందుకంటే శాంపిల్ వీళ్ళు వచ్చినా తీశారు అని నెయ్యి అదే కదా, వీళ్ళప్పటి నెయ్యే కదా.
అదేంటంటే స్కిన్ సేవ్ చేసుకోవడానికి చేసే మాటలండి, దానికి అంత వెయిట్ ఉండదు, పట్టించుకోవాల్సిన ఇది ఉండదు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే